జగన్ పేరు సిబిఐడి కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అన్నప్పుడు బీజేపీ వైఖరి. 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఒక్కటి కూడా అడుగు ముందుకేలే. కోర్టులు కూడా తప్పుపట్టాయి. ఈడీ, సిబిఐ, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, కవిత, ఎవరు దొరికిన అందరూ లోపలేస్తాం. మనీష్ సిసోడియా, జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈడీ, సిబిఐ అసలు ఆయన బెయిల్ కూడా కౌంటర్ చేయలే ఇప్పటివరకు. సో ఇదంతా క్లియర్గా అర్థమవుతుంది కదా బీజేపీ వైసీపీ పట్ల అనుసరిస్తున్న వైఖరి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైసీపీని చూసేది ఒక రకంగా ఉంటుంది, బీజేపీ వైసీపీని చూసి ఇంకో రకంగా ఉంటుంది. టీడీపీ ఏమో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలి అని టీడీపీ చూస్తుంది, బీజేపీ చూడదు. ఎందుకు? వైసీపీ నామరూపాలు లేకుండా చేస్తే బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంటి? తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. తెలుగుదేశం పార్టీ బలపడితే బీజేపీ మిత్రపక్షమే కదా అనుకోవచ్చు, కానీ మిత్రపక్షంగా చంద్రబాబు నాయుడు ఉంటాడా? ఇప్పుడు 2014లో కలిసి పోటీ చేశారు, గెలిచారు. 2018కి వచ్చారు, మొత్తం మారి మోడీ పైన యుద్ధమే ప్రకటించాడు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కన్సిస్టెన్సీ పైన బీజేపీ నాయకత్వానికి ఎలాంటి నమ్మకం లేదు. నమ్మకం ఉన్నది ఈయన ఉండడని. అందువల్ల బీజేపీ ఎప్పుడు కూడా తన ప్రయోజనాలు చూసుకుంటుంది, చంద్రబాబు నాయుడు ప్రయోజనాల్లో, టీడీపీ ప్రయోజనాల్లో చూడదు. అందువల్ల ఆటోమేటిక్గా బీజేపీకి ఏంటి, చంద్రబాబు నాయుడు కొరకు జగన్మోహన్ రెడ్డి లోపలేసి, జగన్మోహన్ రెడ్డి బలహీనపరిచి వైసీపీని లేకుండా చేస్తే బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా? చేయదు. బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం చేయదు, బీజేపీ కోసం. రేపు అది చేస్తే వైసీపీ మొత్తం ఖాళీ అయి టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యానించినట్లుగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ కనుక ప్రత్యామ్నాయం భావిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ఏ రకంగా అప్పుడు కూడా ఒక సమస్య వస్తుంది. మళ్ళీ మీకు జగన్మోహన్ రెడ్డి లోపలేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకూల జనం బీజేపీ వెనకాల ఎందుకు వస్తారు? ఇప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేస్తే ఫీల్డ్లో మేమే ఉంటాం, టీడీపీకి రేపు భవిష్యత్తులో మేమే ప్రత్యామ్నాయంగా ఎదుగుదామని అనుకుందామంటే, ఒకసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇబ్బందుల్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటర్ బీజేపీ వెనకాల ఎందుకు వస్తాడు? ఏమైనా వస్తే మళ్ళీ కాంగ్రెస్ వైపు, ఇంకోటి వైపు చూడాలి. సో అందువల్ల బీజేపీ ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతుంది అనేది నాకైతే $1 మిలియన్ క్వశ్చన్ అది. ఎందుకంటే 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఎక్కడా కూడా బీజేపీ వారి మధ్య ఘర్షణను తనకు అనుకూలంగా వాడుకుంది తప్ప తమ మిత్రపక్షమైన ప్రాంతీయ పార్టీకి అనుకూలంగా వాడుకోలే. మీకు ఉదాహరణ తమిళనాడు చెప్తాను. తమిళనాడులో ఏడీఎంకే, డిఎంకే మధ్య ఘర్షణ. డిఎంకే పైన ఎన్ని కేసులు లేవు. 2G స్పెక్ట్రమ్ కేసు ఏమైనా అయిందా? 2G స్పెక్ట్రమ్ కేసులో డిఎంకే నాయకుడు పీకల దాకా మునిగిపోయి ఉన్నారు. మీకు 2G స్పెక్ట్రమ్ కేసు కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టే కేసు. 2G స్పెక్ట్రమ్ కేసు ఉపయోగించుకొని నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మరి 10 ఏళ్లలో 2G స్పెక్ట్రమ్ కేసులో ఒక్కరికైనా ఏమైనా అయిందా? ఏమీ లేదు, ఎవరూ దోషులు లేరని కోర్టు ప్రకటించింది. అసలు ఆ కుంభకోణమే జరగలేదని కోర్టు ప్రకటించింది. ఎందుకు? అక్కడ కాంగ్రెస్ నాయకులు లోపలేస్తే డిఎంకే నాయకులు లోపలేయాలి. ఇదంతా ఎందుకు? కేసీఆర్ పైన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసు పెట్టిందా? సింగిల్ కేసు చూపెట్టాను నాకు. ఇంత బీజేపీ వాళ్ళు కేసీఆర్ రోజు అంటారు కదా, ఎందుకు మరి కేసీఆర్ పైన ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ కవిత అరెస్ట్ అయింది కేంద్ర ప్రభుత్వ కేసు కాదు కదా, లిక్కర్ కేసు కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కేసీఆర్ పై కానీ కేటీఆర్ పై కానీ ఎందుకు? రేపు ఇవాళ కాకపోతే రేపైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పార్టీ కనుక మాకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. అలాగే మీకు ఓవైసీ ఇంత వ్యతిరేకంగా బీజేపీ అంటారు కదా, భారతదేశంలో అసలు ఏ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ జోలికే పోని అత్యంత పవిత్రమైన రాజకీయ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. ఆయన మీద ఒక్క కేసు ఉందా? కేంద్ర ప్రభుత్వ కేసులు చెప్పండి, ఎక్కడా లేదు. చూడండి, మీరు గమనించండి. ఓవైసీ కాదు, ఓవైసీ మద్దతుదారుల మీద కూడా లేదు. మరి దేశంలో పినరాయి విజయన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ అందరి మీద కేసులు ఉంటాయి. మీరు గమనించండి, లేని కేసులు లేని ఫరూక్ అబ్దుల్లా, నేమ్ 1 అపోజిషన్ పొలిటీషియన్, రాహుల్ గాంధీ, అందరి మీద కేసులు ఉన్నాయి. అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఎవ్రీబడి, లాలూ ప్రసాద్ ఎక్సెప్ట్ అసదుద్దీన్ ఓవైసీ. అంటే అసలు బీజేపీ ఏం చెప్పదలుచుకుంది? అసదుద్దీన్ ఓవైసీ ఆ రాజకీయాల్లో వెరీ హానెస్ట్ అని చెప్పదలుచుకుందా? మరి ఎందుకు ఉండదు? ఎందుకు? అతను మన ప్రయోజనాలు కాపాడుతున్నాడు కదా. దేశమంతా ఢిల్లీలో కూడా వెళ్ళి ముస్లిం ఓట్లు కాంగ్రెస్ ఆప్కు రాకుండా జాగ్రత్త పడ్డాడు కదా. ఓక్లాలా, ముస్తాఫాబాద్లో బీజేపీ గెలిచింది కదా. 40% ముస్లిం, 40 to 50% ముస్లింలు ఉన్న ముస్తాఫాబాద్లో బీజేపీ గెలిచింది. ఎందుకు గెలిచింది? ఎంఐఎం 33,000 ఓట్లు తెచ్చుకున్నది. 33,000, ఓక్లాలా 39,000. అక్కడ యాప్ గెలిచింది అనుకోండి, కానీ మీకు ముస్తాఫాబాద్ ఇది ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచింది.
ఎట్లా గెలవగలిగిందంటే మరి ఓవైసీ చలవా. సో అందువల్ల ఆయన మీద ఏది ఉండదు. ఈ కాంటెక్స్ట్ అంతా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో వేసి బీజేపీ ఏ రాజకీయ ప్రయోజనం పొందుతుంది అనుమానం. చంద్రబాబు నాయుడు వేయచ్చు. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగినాక నువ్వు జైల్లో వేస్తే ప్రత్యర్థికి సింపతి అవుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు అదే. వైసీపీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం పెరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు. అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ను టీడీపీ సంబంధం లేని వాళ్ళు కూడా నిరసించారు. ఎప్పుడు కూడా సింపతి అన్ని సందర్భాలు ఉపయోగపడదు. జగన్ అరెస్ట్ అయిన కాంటెక్స్ట్ రాజశేఖర రెడ్డి మరణానంతరం సోనియా గాంధీ 10 ఏళ్ల పాటు యూపీఏను అధికారంలో పెట్టిన రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేస్తుందన్న భావన నేపథ్యంలో అరెస్ట్ అయితే ఆ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలోపేతం చేసింది. ఇప్పుడు అరెస్ట్ అయితే బలోపేతం కాడు, బలహీనపడతాడు. ఇంకా ఎప్పుడు బలపడతాడు? ఇంకో 3 ఏళ్ల తర్వాత. ఇంకా సుపరిస్థితి అమలు కాలే, భరోసా పడలే, ఆ సంపద సృష్టిస్తానన్నాడు కాలే, ఉద్యోగాలు 20 లక్షలు అన్నాడు ఎక్కడున్నాయి, అమ్మకు వందనం ఏమైంది? ఇలా ప్రజల్లో అసంతృప్తి పెరిగితే, ఒకవేళ పెరుగుతలేదు, నేను ఇప్పుడు ఊహాగానాలు చేయలేను, పెరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్కి లాభం అవుతుంది. అందువల్ల ఒకవేళ ఇది కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు 2-3 ఏళ్ల తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్ది అరెస్ట్ చేస్తే అది జగన్కి బెనిఫిట్ అవుతుందేమో అని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్రయోజనం పొందుతుంది కదా అని. మరి ఏ కేసు మీద వేస్తారు? అరెస్ట్ చేసిన కేసుల కొరత ఏముంటుంది? రాజా కొట్టదలుచుకుంటే కొరడాల దెబ్బలకు కరవ అన్నట్టు. సో అందువల్ల అది తెలుగుదేశం పార్టీ బీజేపీల వ్యూహం బట్టి ఆధారపడి ఉంటుంది జగన్ అరెస్ట్. కానీ ఒకటి మాత్రం నిజం, జగన్ గతంలో అరెస్ట్ అయినందుకు ఇప్పుడు ఒక పెద్ద సమస్య జగన్కి అయితే ఉంటుంది. అందుకే కూడా టీడీపీ అరెస్ట్ వైపుగా వెళ్ళొచ్చు. ఎందుకు? గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో పెట్టిన ఒక వైసీపీ భాషలో చెప్పాలని ఒక మహానాయకుడి కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెడుతున్న తీరు, ఇవన్నీ కూడా జగన్కు ఉపయోగపడాయి. ఇప్పుడు అలా కాదు. జగన్ ఇప్పుడు బలహీనపడి ఉన్నాడు, వీక్ అయి ఉన్నాడు, అప్రతిష్టపాలై ఉన్నాడు, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొని ఉన్నాడు. ఆ రోజుల్లో జగన్ అరెస్ట్ అయితే విజయమ్మ, షర్మిల రాజన్న బిడ్డను జగనన్న వదిలిన బాణం అని తిరిగితే ప్రజలు కూడా రాజన్న బిడ్డ కదా, రాజన్న భార్య వచ్చింది కదా సమర్థించారు. ఇప్పుడు రాజన్న బిడ్డ, రాజన్న భార్య ఎక్కడున్నారు? జగన్కు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ NCLTలో కేసులు వేస్తూ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు కుటుంబానికి, రాజశేఖర రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టాడని చెప్పి విజయమ్మ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల బహిరంగంగా విమర్శిస్తున్న సందర్భంలో జగన్ ఉన్నాడు. మరి ఈ సమయంలో జగన్ అరెస్ట్ చేస్తే వైసీపీకి భారత్ నాయకత్వం వహించాలి. మరి ఆమె కూడా లోపల కేసులు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏంటి? అందువల్ల ఇట్స్ ఏ మోర్ క్రైసిస్ మూమెంట్ కనుక ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన తీవ్ర అసంతృప్తి లేదు, జగన్మోహన్ రెడ్డి బలహీనపడి ఉన్నారు, కుటుంబ సభ్యుల మద్దతు లేదు, బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంపీలు ఉన్నారు కనుక మాకు అవసరమని అనుకోవడం లేదు, ఇలాంటి టైంలో కనుక లోపలేస్తే పొలిటికల్గా మాకు లాభం అని బహుశా టీడీపీ కనుక అంచనా వేస్తే వేయచ్చు. కానీ మోడీ బీజేపీ దిగుతున్న రంగంలోకి. మోడీ బీజేపీ ఎప్పుడు దిగుతుందంటే వైసీపీ బలహీన పడితే బీజేపీకి లాభం అనుకున్న రోజు దిగుతుంది. సార్ భారతీయ గారికి ఆ క్యాపబిలిటీ ఉన్నది అనుకోవచ్చా సార్? అది ఎలా మనం ఇప్పుడు చెప్పగలం? క్యాపబిలిటీకి అంటే భారతీయ గారికి ఆ పగ్గాలు తీసుకోవాలని అన్నారు కదా మీరు. క్యాపబిలిటీస్ గురించి అన్లెస్ ఫీల్డ్లో దిగిన తర్వాత తప్ప మనకు ఆటోమేటిక్ కుర్చీయే నేర్పుతుంది అంటారా? ఎందుకంటే నేర్పకూడదు. ఇప్పుడు రాజీవ్ గాంధీ రాజకీయాల్లో చేరే ముందు అసలు ఆయన రాజకీయాల్లో ఉండగలడా అనుకున్నారు. సో ఆ మాటకైతే ఒకప్పుడు లోకేష్ను ఇలాగే అనుకున్నారు, కానీ ఆయన 95,000 మేడతో గెలిచి పెట్టాడు కదా ఈ మధ్య. సో అందువల్ల రాజకీయాల్లో చాలా సందర్భాల్లో మనం వ్యక్తులపైన అంచనాలు ముందే వేయలేము. జనంలో దిగినాక ఎలా ఉంటుందనేది చూడాలి. సార్ ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో ఇవ్వాలంటూ మరొకసారి అయ్యన్న పాత్రుడు గారు బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ తెర మీదకి ఈ అంశం వచ్చింది. అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారు సార్? ప్లే చేయండి. మీరు సమస్యల మీద మాట్లాడాలి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడాలి, కొన్ని డైరెక్షన్లు ఇవ్వాలి, అంచేత మీరు రావాలి. కొన్ని కోరడం జరిగింది ఆల్రెడీ. మీరు రికార్డెడ్గా మీ దగ్గర కూడా ఉంటుంది, చూడండి సార్. 3 times మాట్లాడారు. ఏ రూల్ ప్రకారంగా ఇవ్వాలి? నేను ఎక్కడ ఎందుకు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదు, నీకు రావాల్సిన ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యం. జగన్కి తెలియట్లేదు, జగమంతా తెలుసు కానీ జగన్కి తెలియట్లేదు. అది బాధ. లేని రూల్ ప్రకారం నేను అలిగిస్తాను నీకు అవకాశం. స్పీకర్గా నాశనం ఉంటుందా? మాకు కూడా నిబంధనలు ఉంటాయి కదా, కొన్ని పట్టుబాట్లు ఉంటాయి కదా.
అంటే ఇందులో ఒకటి జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం. ఆయనే శాసనసభ వేదిక పైన నేను చిటికేస్తే చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అని వ్యాఖ్యానించాడు. అప్పుడు ఏ ప్రాతిపదిక మీద వ్యాఖ్యానించాడు? 10% సభ్యుల బలం ఉండాలనే అంశం ఆధారంగా వ్యాఖ్యానించాడు. సో నేను చిటికెత్తే చంద్రబాబు నాయుడుకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 వెళ్ళిపోతే ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా పోతుంది అని అన్నాడు. ఆ రోజు కూడా నేను చెప్పాను, ఈ చంద్రబాబు నాయుడుకు 10 మంది 6 పోయినా ప్రతిపక్ష నేత హోదా తీయడం కరెక్ట్ కాదు. 10% అనే నిబంధన ఎక్కడ చట్టంలో లేదు. వాస్తవంగా మీరు పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ అలయన్సెస్ యాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కొట్టండి, గూగుల్లో వస్తుంది. అందులో క్లియర్గా ప్రొవిజన్కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అపోజిషన్లో హైయెస్ట్ నెంబర్ ఉన్న పార్టీ అని ఉంది, కానీ అసెంబ్లీ స్ట్రెంత్లో 10% అని ఎక్కడా లేదు. మీరు కావాలంటే కె నాగేశ్వర్ ఆన్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఇన్ క్వింట్ అని మీరు గూగుల్లో కొట్టండి. క్వింట్లో నేను 1500 పదాల ఆర్టికల్ ఉంది నాది, విత్ ఆల్ కోర్ట్ జడ్జిమెంట్స్, సంబంధిత చట్టాలను కోట్ చేస్తూ, కౌల్ అండ్ షెగ్దర్ను కోట్ చేస్తూ, అసెంబ్లీ రూల్స్ అండ్ ప్రొసీజర్ కోట్ చేస్తూ రాశాను. ఇది నా యూట్యూబ్లో కూడా చాలా డీటెయిల్డ్ వీడియో ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి కొరకో చంద్రబాబు నాయుడు కొరకో నేను మాట్లాడలే. చంద్రబాబు నాయుడుకు నేను చిటికేస్తే 6, 5, 7 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా పోతుంది అన్న రోజు కూడా నేను ఇదే మాట్లాడాను. అప్పుడు వైసీపీ వాళ్ళు నన్ను ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు పేటీఎం బ్యాచీనా అన్నారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 10% లేదు కనుక ప్రతిపక్ష నేత హోదా రాదన్నప్పుడు ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను. ఆ నిబంధన ఎక్కడ లేదండి. ఆ రోజు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉందని భావించారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉందని భావించి టీడీపీ వాళ్ళు అటాక్ చేస్తున్నారు. సో ఇదే విచిత్రం అంటే. కానీ జగన్ అయినా చంద్రబాబు అయినా వాళ్ళ వైఖరి వాళ్ళు మార్చుకున్నారు, నేను మార్చుకోలే. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు, 10% లేకపోతే ప్రతిపక్ష నేత హోదా రాదన్నాడు. ఇప్పుడేమో 10% అని ఎక్కడ ఉంది నిబంధన నాకు ఇవ్వాలి అంటున్నాడు. హైకోర్టు కూడా వెళ్ళాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డిలో కన్సిస్టెన్సీ లేదు, చంద్రబాబు నాయుడులో కన్సిస్టెన్సీ లేదు, నాగేశ్వర్లో కన్సిస్టెన్సీ ఉంది. అప్పుడైనా ఇప్పుడైనా స్టాండ్ ఒకటే. అప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలో నేను అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. 10% అనే నిబంధన చట్టంలో రాజ్యాంగంలో లేదు నాకు తెలిసినంతవరకు. చూపెట్టండి మీరు. ఇంకా ఉన్నదేంటి ఇక్కడ మీరు, అందుకే గూగుల్లో కొట్టండి పేమెంట్ ఆఫ్ అలయన్సెస్ అండ్ సాలరీస్ అండ్ అలయన్సెస్. ఈ చట్టం చెప్తుందా అని అంటారు. ఈ చట్టమే చెప్తుంది, మరి ఇంకా వేరే చట్టం ఏం చెప్పదు. ఎక్కడ ఏ చట్టంలో ఉంది చెప్పండి. అయితే కన్వెన్షన్స్ ప్రకారం ఎక్కువ సందర్భాలు ఇవ్వడం లేదు, నిజం అది. మీకు ఢిల్లీలో మరి 70 మంది సభ్యులను అసెంబ్లీలో, బీజేపీకి 3 ఉన్నారు 2015లో, 8 మంది ఉన్నారు 2020లో. మరి అక్కడ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారని నేను చదివాను మన మీడియాలో. ఎలా ఇచ్చారు? అందువల్ల అయితే ఇక్కడ ఒక ఇబ్బంది అవుతున్నది. జగన్మోహన్ రెడ్డి పడే ఇబ్బంది ఏంటంటే ఇవ్వాల్సింది మాత్రం స్పీకరే, అందులో అనుమానం లేదు. సో అసెంబ్లీ రూల్స్ అండ్ పేమెంట్ ఆఫ్ సాలరీస్ యాక్ట్ అయినా ఏదైనా చెప్పేది ఏంటంటే ఇట్ హాస్ టు బి రికగ్నిషన్ బై స్పీకర్. స్పీకర్ ఇవ్వనంటే మాత్రం ఏం చేయాలి? స్పీకర్ ఇవ్వనంటే కోర్టుకు వెళ్ళచ్చు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి చేశాడు. కోర్టు నార్మల్గా శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు, ఎందుకంటే శాసనసభ వేరే వ్యవస్థ. సెపరేషన్ ఆఫ్ పవర్స్ భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం. శాసన వ్యవస్థ విషయంలో సభ నిర్ణయించుకుంటుంది, స్పీకర్ నిర్ణయించుకుంటాడు తప్ప కోర్టులు నిర్ణయించవు. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జురిస్ప్రుడెన్స్ ఎవాల్వ్ అయింది. జురిస్ప్రుడెన్స్ అంటే కేసులా ఏంటంటే ఇల్లీగాలిటీ ఉంటే కోర్టులు ఇన్వాల్వ్ అవుతున్నాయి, కానీ ఇర్రెగ్యులారిటీ ఉంటే ఇన్వాల్వ్ కావడం లేదు. ఇప్పుడు 10% లేదు కనుక నేను ప్రతిపక్ష నేత హోదా ఇవ్వను అని స్పీకర్ అనడం ఇల్లీగాలిటీయా ఇర్రెగ్యులారిటీయా అనే క్వశ్చన్ వస్తుంది. అది కోర్టు డిసైడ్ చేయాలి. ఇల్లీగాలిటీ అనుకుంటే అప్పుడు కోర్టు ఇన్వాల్వ్ కావచ్చు. బట్ ఐ రియల్లీ డౌట్ అలా అనుకుంటుందా అని. ఎందుకంటే ఇదే హోదా అనేది శాసనసభకు సంబంధించింది, ఇదేం ఫండమెంటల్ రైట్ కాదు, ప్రాథమిక హక్కు కాదు కదా. సో ఇది ఇర్రెగ్యులారిటీ కిందకి వచ్చింది అనుకోండి, కోర్టు ఇంటర్వ్యూనే కాదు, ఇర్రెగ్యులారిటీ అవుతుంది కానీ కోర్టు ఇంటర్వ్యూన్ కాదు. ఓకే. సో అందువల్ల రేపు కోర్టు డిసైడ్ చేయాలి. ఇక జగన్మోహన్ రెడ్డి వాదన ఏంది, ముఖ్యమంత్రికి ఇచ్చినంత సమయం నాకు ఇవ్వాలని. అది పొలిటికల్గా ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ కదా. ఇప్పుడు ముఖ్యమంత్రికి ప్రజలు 164 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నీకు పోలిక ఎక్కడిది? అసలు ఈ అడగడంలో కూడా అర్థం లేదు. జగన్మోహన్ రెడ్డి అసలు తనకు తాను ఏం ఊహించుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదు. ప్రజలు ఏమనుకుంటారని కూడా ఊహించుకోవాలి కదా.
ప్రజలు ఊహించుకోవాలంటే ఎట్లా నేను అంటే ఆయన సభలో అధికార కూటమికి నాయకుడు, నేను సభలో ప్రతిపక్షానికి నాయకుడు అంటున్నాడు. వెనకడికి ఒక అతను అన్నాడు, పశువుల కాపరి, నేను 1000 ఆవులు కాస్తున్నాను, ఒకటి నాది, 999 మా యజమాని అని. అట్లున్నది ఈ మాట. నీకు అది ఏ సంబంధం? వాడు నాకు దాని సంబంధం ఉండాలి కదా. అసలు ముఖ్యమంత్రి సభా సాంప్రదాయాల రీత్యా, సభలో హుందాతనము రీత్యా, పార్లమెంటరీ డెమోక్రటిక్ కన్వెన్షన్స్ రీత్యా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్, అనుమానం లేదు. బదులు ఈయనకు టెక్నికల్గా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ స్పీకర్ ఇవ్వడం రైట్ ఆరాంగా తర్వాత చర్చ, ఇవ్వలేదన్నది వాస్తవం కదా. ఇవ్వడం రైట్ ఆరాంగా నెక్స్ట్ కేసు అది. కానీ ఇవ్వాల్సింది స్పీకర్ అయితే ఇవ్వలేదు కనుక అది లేదు. ఒకవేళ ఇచ్చారు అనుకున్నా కూడా లీడర్ ఆఫ్ ద హౌస్ తర్వాత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వస్తారు, ఈక్వల్ అంటున్నాడు. మరి ఈక్వల్ అంటే రేపు చట్టాలు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదిస్తాడా? ప్రతిపక్ష నాయకుని పైన అవిశ్వాస తీర్మానం ఉంటుందా? సభానాయకుని పైన అవిశ్వాస తీర్మానం ఉంటుంది. కానీ సో అందువల్ల బిజినెస్ అడ్వైజరీ కమిటీకి చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఉంటాడా? లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఆ పవర్ ఉంటుందా? అసలు మనకి ఏం ఇప్పుడు నాకు చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఉండాలి, ఇదేం పోటీ అయ్యా? చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఉండాలి, చంద్రబాబు నాయుడుతో ఈక్వల్గా ఓట్లు తెచ్చుకో, నిజం పోనీయండి. 2015 నుంచి 2020 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఈ 5 ఏళ్ల పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి తానంత సమయం తీసుకున్నాడు, చంద్రబాబు నాయుడు కూడా అంత సమయం ఇచ్చాడా? సమయమే కాదు, గౌరవం ఇచ్చాడా? మరి గౌరవం ఇస్తే చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల గురించి అతి నీచంగా అసెంబ్లీలో తన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి వారించాడా? వారిపైన చర్యలు తీసుకున్నాడా? మరి ఈక్వల్ అది. చంద్రబాబు నాయుడు పట్ల అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నీకు రాజకీయ ప్రత్యర్థి కావచ్చు, కానీ నీ తండ్రితో సమానమైన వయస్సున్న వ్యక్తి, తండ్రితో కలిసి రాజకీయం చేసిన వ్యక్తి, గౌరవం ఇవ్వాలి కదా వయసుకైనా. అంతకుముందు 9 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. నీకు ఆ గౌరవమే లేకుండా చంద్రబాబు నాయుడు పట్ల వ్యవహరించిన తీరు మనం చూడలేదు అసెంబ్లీలో. అంటే చంద్రబాబు నాయుడుకు సమానంగా మీరు జగన్మోహన్ రెడ్డికి కూడా ఇచ్చి ఇప్పుడు అడిగితే జనం యాక్సెప్ట్ చేస్తారు. రెస్పెక్ట్ షుడ్ నెవర్ బీ డిమాండెడ్, ఇట్ షుడ్ బి కమాండెడ్. సో డిమాండ్ చేయొద్దు, నాకు గౌరవం ఇవ్వండి అని డిమాండ్ చేసుకునేవాడికి సమాజం గౌరవం ఇవ్వదు. నీకున్న సామర్థ్యం రీత్యా, నీకున్న శక్తి సామర్థ్యాల రీత్యా, నీకున్న తెలివితేటల రీత్యా, ప్రజల పక్షాన నువ్వు నిలబడి పోరాడిన తీరు రీత్యా, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల నీ విజ్ఞాన రీత్యా, మేధో సంపత్తి రీత్యా ప్రజలే గౌరవం ఇవ్వాలి, వ్యవస్థలు గౌరవం ఇవ్వాలి. అది వదిలేసి నాకు చంద్రబాబు నాయుడుతో సమానంగా ఇవ్వాలి మైకు, ఇది ఎక్కడ కండిషన్? నాకు నిజంగా అర్థం కాని కండిషన్. ఇదేం పొలిటికల్గా కాన్స్టిట్యూషనల్గా అర్థం లేదు, పార్లమెంటరీ కన్వెన్షన్ రీత్యా అర్థం మీనింగ్లెస్, పొలిటికల్గా ఇట్ డజంట్ మేక్ సెన్స్. పోనీ ప్రజల్లో ఏమైనా మంచి పేరు ఇస్తుందా? ఎవడైనా ఈవెన్ వైసీపీకి ఓటేసినాడు కూడా ఇదేంద్రాబాయి చంద్రబాబు నాయుడుతో సమానం అడుగుతున్నాడు, ఎట్లా ఇస్తారు? చంద్రబాబు నాయుడుతో సమానమైన ప్రోటోకాల్ ఉండాలి అంటే కలెక్టర్ల సమావేశానికి నన్ను కూడా పిలవాలి, నేను కూడా కలెక్టర్ను ఉద్దేశించి మాట్లాడతా, నేను కూడా క్యాబినెట్ సమావేశంలో ఉంటా అనొచ్చా? మరి ముఖ్యమంత్రి సమానమైన హోదా కదా, క్యాబినెట్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రిసైడ్ చేస్తాడా? నాకు కూడా కొన్ని శాఖలు ఇవ్వాలి, ఎందుకంటే ముఖ్యమంత్రికి శాఖలు ఉన్నాయి కదా, మరి ముఖ్యమంత్రి శాఖలు నాకు కూడా శాఖలు ఇవ్వాలి అని అనొచ్చా? అట్లా అసలు ఈ లాజిక్ ఏంటి? ఎస్, యూ డిమాండ్ యువర్ రెస్పెక్ట్ అదే లీడర్ ఆఫ్ ది అపోజిషన్ లేదా అపోజిషన్ లీడర్, అంతవరకు. అయినా సభకు వెళ్లకుండా ఉండటానికి 1,000,000 కారణాలు వెతకడం వల్ల ఉపయోగం లేదు. అయినను పోయి రావాలని అసెంబ్లీకే నేను చాలాసార్లు అన్నాను, ఎలా మాట్లాడాలో కూడా చెప్పాను. ఏముంది, మైక్ పట్టుకొని విశాఖ ఉక్కును కాపాడండి, విశాఖ ఉక్కును కాపాడండి, అమ్మకు వందనం అమలు చేయండి, భరోసా వేయండి అని చెప్పు. చాలు. ఈ భరోసా వేయలేదు అని భావిస్తున్న లక్షల వేలాది మంది రైతులు అయ్యా మా కోసం జగన్ మాట్లాడారు అనుకుంటారు కదా. నువ్వేం గంట సేపు ఉపన్యాసం ఇవాళ చంద్రబాబు నాయుడు పాలన నారాసుర రక్త చరిత్రను ఉపన్యాసం ఇవ్వాలా? మైక్ పట్టుకొని భరోసా వేయండి, అయిపోయి మైక్ కట్, భరోసా వేయండి, లోపల మైక్ కట్. బానుడితోనే కట్ అయింది అనుకోండి, అందరికి అర్థమవుతుంది కదా. బానుడితోనే అయ్యన్న పాత్రలు కట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, రోసా వేయండి అన్నాడు అని. కావాలంటే బానుడితోనే మీ మైక్ కట్ చేస్తే బయటకు వచ్చి రోసా వేయండి అనండి, జనం అర్థమవుతుంది కదా. దోశ వేయండి అనుకుంటారు, రోసా వేయండి అనుకుంటారు కదా. అందువల్ల జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ మీద సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరి గారు. ఇది ఈనాటి
నమస్తే నాగేశ్వర్, స్టేషన్ టు 99. సార్, మరొక అంశం, ఈ అంశం ఇలా ఉండి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతున్నారంటూ జరుగుతున్న ప్రచారం. వైసీపీ పాలనలో మన ముఖ్యమంత్రి గారి భార్య అవినీతికి పాల్పడ్డారని ఒక వరకు అంటే, లేదు పాత కేసులే మళ్ళీ తీస్తున్నాము, జగన్ అయితే బయట ఉండనేమో, ఆయన ఏదో బయట పాదయాత్రలు చేస్తాను తిరుగుతాను అంటున్నారు, కానీ అంత సీన్ లేదు అని జరుగుతున్న ట్రోల్స్. ఇప్పుడు అరెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు ఒకటి, ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు జగన్ చేయలేదా. రెండవది కేంద్ర ప్రభుత్వం, అదైతే బోలెడని కేసులు జగన్ పైన సిబిఐడి. కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అన్నప్పుడు బీజేపీ వైఖరి. 10 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి పైన కేసు ఒక్కటి కూడా అడుగు ముందుకేలే, కోర్టులు కూడా తప్పుపట్టాయి. ఈడీ, సిబిఐ, అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, కవిత, ఎవరు దొరికిన అందరూ లోపలేస్తాం. మనీష్ సిసోడియా, జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈడీ, సిబిఐ అసలు ఆయన బెయిల్ కూడా కౌంటర్ చేయలే ఇప్పటివరకు. సో ఇదంతా క్లియర్గా అర్థమవుతుంది కదా బీజేపీ వైసీపీ పట్ల అనుసరిస్తున్న వైఖరి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైసీపీని చూసేది ఒక రకంగా ఉంటుంది, బీజేపీ వైసీపీ చూసి ఇంకో రకంగా ఉంటుంది. టీడీపీ ఏమో వైసీపీని నామరూపాలు లేకుండా చేయాలి అని టీడీపీ చూస్తుంది, బీజేపీ చూడదు. ఎందుకు? వైసీపీ నామరూపాలు లేకుండా చేస్తే బీజేపీకి వచ్చే ప్రయోజనం ఏంటి? తెలుగుదేశం పార్టీ బలపడుతుంది. తెలుగుదేశం పార్టీ బలపడితే బీజేపీ మిత్రపక్షమే కదా అనుకోవచ్చు, కానీ మిత్రపక్షంగా చంద్రబాబు నాయుడు ఉంటాడా? ఇప్పుడు 2014లో కలిసి పోటీ చేశారు, గెలిచారు. 2018కి వచ్చారు, మొత్తం మారి మోడీ పైన యుద్ధమే ప్రకటించాడు కదా. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కన్సిస్టెన్సీ పైన బీజేపీ నాయకత్వానికి ఎలాంటి నమ్మకం లేదు. నమ్మకం ఉన్నది ఈయన ఉండడని. అందువల్ల బీజేపీ ఎప్పుడు కూడా తన ప్రయోజనాలు చూసుకుంటుంది, చంద్రబాబు నాయుడు ప్రయోజనాల్లో టీడీపీ ప్రయోజనాల్లో చూడదు. అందువల్ల ఆటోమేటిక్గా బీజేపీకి ఏంటి, చంద్రబాబు నాయుడు కొరకు జగన్మోహన్ రెడ్డి లోపలేసి జగన్మోహన్ రెడ్డి బలహీనపరిచి వైసీపీని లేకుండా చేస్తే బీజేపీకి ప్రయోజనం కలుగుతుందా? చేయదు. బీజేపీ చంద్రబాబు నాయుడు కోసం చేయదు, బీజేపీ కోసం. రేపు అది చేస్తే వైసీపీ మొత్తం ఖాళీ అయి టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యానించినట్లుగా పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ కనుక ప్రత్యామ్నాయం భావిస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల ఏ రకంగా ఉంటుంది. అప్పుడు కూడా ఒక సమస్య వస్తుంది. మళ్ళీ మీకు జగన్మోహన్ రెడ్డి లోపలేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకూల జనం బీజేపీ వెనకాల ఎందుకు వస్తారు? ఇప్పుడు బీజేపీ జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేస్తే ఫీల్డ్లో మేమే ఉంటాం, టీడీపీకి రేపు భవిష్యత్తులో మేమే ప్రత్యామ్నాయం ఎదుగుదామని అనుకుందామంటే, ఒకసారి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇబ్బందుల్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనుకూల ఓటర్ బీజేపీ వెనకాల ఎందుకు వస్తాడు? ఏమైనా వస్తే మళ్ళీ కాంగ్రెస్ వైపు ఇంకోటి వైపు చూడాలి. సో అందువల్ల బీజేపీ ఎంత మేరకు జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడుతుంది అనేది నాకైతే $1 మిలియన్ క్వశ్చన్ అది. ఎందుకంటే 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న ఎక్కడా కూడా బీజేపీ వారి మధ్య ఘర్షణను తనకు అనుకూలంగా వాడుకుంది తప్ప తమ మిత్రపక్షమైన ప్రాంతీయ పార్టీకి అనుకూలంగా వాడుకోలే. మీకు ఉదాహరణ తమిళనాడు చెప్తాను. తమిళనాడులో ఏడీఎంకే డిఎంకే మధ్య ఘర్షణ. డిఎంకే పైన ఎన్ని కేసులు లేవు, 2G స్పెక్ట్రమ్ కేసు ఏమైనా అయిందా? 2G స్పెక్ట్రమ్ కేసులో డిఎంకే నాయకుడు పీకల దాకా మునిగిపోయి ఉన్నారు. మీకు 2G స్పెక్ట్రమ్ కేసు కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బంది పెట్టే కేసు. 2G స్పెక్ట్రమ్ కేసు ఉపయోగించుకొని నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. మరి 10 ఏళ్లలో 2G స్పెక్ట్రమ్ కేసులో ఒక్కరికైనా ఏమైనా అయిందా? ఏమీ లేదు, ఎవరూ దోషులు లేరని కోర్టు ప్రకటించింది. అసలు ఆ కుంభకోణమే జరగలేదని కోర్టు ప్రకటించింది. ఎందుకు? అక్కడ కాంగ్రెస్ నాయకులు లోపలేస్తే డిఎంకే నాయకులు లోపలేయాలి. ఇదంతెందుకు? కేసీఆర్ పైన ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఒక్క కేసు పెట్టిందా? సింగిల్ కేసు చూపెట్టాను నాకు. ఇంత బీజేపీ వాళ్ళు కేసీఆర్ రోజు అంటారు కదా, ఎందుకు మరి కేసీఆర్ పైన ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ కవిత అరెస్ట్ అయింది కేంద్ర ప్రభుత్వ కేసు కాదు కదా, లిక్కర్ కేసు కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కేసీఆర్ పై కానీ కేటీఆర్ పై కానీ ఎందుకు? రేపు ఇవాళ కాకపోతే రేపైనా బీఆర్ఎస్ కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ పార్టీ కనుక మాకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తారు. అలాగే మీకు ఓవైసీ ఇంత వ్యతిరేకంగా బీజేపీ అంటారు కదా, భారతదేశంలో అసలు ఏ సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ జోలికే పోని అత్యంత పవిత్రమైన రాజకీయ నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ. ఆయన మీద ఒక్క కేసు ఉందా? కేంద్ర ప్రభుత్వ కేసులు చెప్పండి, ఎక్కడా లేదు. చూడండి, మీరు గమనించండి. ఓవైసీ కాదు, ఓవైసీ మద్దతుదారుల మీద కూడా లేదు. మరి దేశంలో పినరాయి విజయన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ అందరి మీద కేసులు ఉంటాయి. మీరు గమనించండి, లేని కేసులు లేని ఫరూక్ అబ్దుల్లా, నేమ్ 1 అపోజిషన్ పొలిటీషియన్, రాహుల్ గాంధీ, అందరి మీద కేసులు ఉన్నాయి. అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, ఎవ్రీబడి, లాలూ ప్రసాద్ ఎక్సెప్ట్ అసదుద్దీన్ ఓవైసీ. అంటే అసలు బీజేపీ ఏం చెప్పదలుచుకున్నారు? అసదుద్దీన్ ఓవైసీ
ఆ రాజకీయాల్లో వెరీ హానెస్ట్ అని చెప్పదలుచుకుందా? మరి ఎందుకు ఉండదు? ఎందుకు? అతను మన ప్రయోజనాలు కాపాడుతున్నాడు కదా. దేశమంతా ఢిల్లీలో కూడా వెళ్ళి ముస్లిం ఓట్లు కాంగ్రెస్ ఆప్కు రాకుండా జాగ్రత్త పడ్డాడు కదా. ఓక్లాలా ముస్తాఫాబాద్లో బీజేపీ గెలిచింది కదా. 40% ముస్లిం, 40 to 50% ముస్లింలు ఉన్న ముస్తాఫాబాద్లో బీజేపీ గెలిచింది. ఎందుకు గెలిచింది? ఎంఐఎం 33,000 ఓట్లు తెచ్చుకున్నది. 33,000, ఓక్లాలో 39,000. అక్కడ యాప్ గెలిచింది అనుకోండి, కానీ మీకు ముస్తాఫాబాద్ ఇది ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యున్సీలో బీజేపీ గెలిచింది. ఎట్లా గెలవగలిగిందంటే మరి ఓవైసీ చలవా. సో అందువల్ల ఆయన మీద ఏది ఉండదు. ఈ కాంటెక్స్ట్ అంతా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో వేసి బీజేపీ ఏ రాజకీయ ప్రయోజనం పొందుతుంది అనుమానం. చంద్రబాబు నాయుడు వేయచ్చు. ఎందుకంటే ఒక్కసారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగినాక నువ్వు జైల్లో వేస్తే ప్రత్యర్థికి సింపతి అవుతుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు అదే. వైసీపీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం పెరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాడు. అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ను టీడీపీ సంబంధం లేని వాళ్ళు కూడా నిరసించారు. ఎప్పుడు కూడా సింపతి అన్ని సందర్భాలు ఉపయోగపడదు. జగన్ అరెస్ట్ అయిన కాంటెక్స్ట్ రాజశేఖర రెడ్డి మరణానంతరం సోనియా గాంధీ 10 ఏళ్ల పాటు యూపీఏను అధికారంలో పెట్టిన రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేస్తుందన్న భావన నేపథ్యంలో అరెస్ట్ అయితే ఆ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా బలోపేతం చేసింది. ఇప్పుడు అరెస్ట్ అయితే బలోపేతం కాడు, బలహీనపడతాడు. ఇంకా ఎప్పుడు బలపడతాడు? ఇంకో 3 ఏళ్ల తర్వాత. ఇంకా సుపరిస్థితి అమలు కాలే, భరోసా పడలే, ఆ సంపద సృష్టిస్తానన్నాడు కాలే, ఉద్యోగాలు 20 లక్షలు అన్నాడు ఎక్కడున్నాయి, అమ్మకు 100 ఏమైంది? ఇలా ప్రజల్లో అసంతృప్తి పెరిగితే, ఒకవేళ పెరుగుతలేదు, నేను ఇప్పుడు ఊహాగానాలు చేయలేను, పెరిగితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే జగన్కు లాభం అవుతుంది. అందువల్ల ఒకవేళ ఇది కనుక గమనిస్తే చంద్రబాబు నాయుడు 2-3 ఏళ్ల తర్వాత ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్ది అరెస్ట్ చేస్తే అది జగన్కు బెనిఫిట్ అవుతుందేమో అని ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్రయోజనం పొందుతుంది కదా అని. మరి ఏ కేసు మీద వేస్తారు? అరెస్ట్ చేసిన కేసులో కొరత ఏముంటుంది? రాజా కొట్టదలుచుకుంటే కొరడాలు దెబ్బలకు కరవానట్టు. సో అందువల్ల అది తెలుగుదేశం పార్టీ బీజేపీల వ్యూహం బట్టి ఆధారపడి ఉంటుంది జగన్ అరెస్ట్. కానీ ఒకటి మాత్రం నిజం, జగన్ గతంలో అరెస్ట్ అయినందుకు ఇప్పుడు ఒక పెద్ద సమస్య జగన్కి అయితే ఉంటుంది. అందుకే కూడా టీడీపీ అరెస్ట్ వైపుగా వెళ్ళొచ్చు. ఎందుకు? గతంలో నేను ఇంతకుముందు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి మరణానంతర సానుభూతి, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ను అధికారంలో పెట్టిన ఒక వైసీపీ భాషలో చెప్పాలంటే ఒక మహానాయకుడి కుటుంబాన్ని ఇబ్బందుల్లో పెడుతున్న తీరు, ఇవన్నీ కూడా జగన్కు ఉపయోగపడాయి. ఇప్పుడు అలా కాదు. జగన్ ఇప్పుడు బలహీనపడి ఉన్నాడు, వీక్ అయి ఉన్నాడు, అప్రతిష్ట పాలై ఉన్నాడు, ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొని ఉన్నాడు. ఆ రోజుల్లో జగన్ అరెస్ట్ అయితే విజయమ్మ, షర్మిల రాజన్న బిడ్డను జగనన్న వదిలిన బాణం అని తిరిగితే ప్రజలు కూడా రాజన్న బిడ్డ కదా, రాజన్న భార్య వచ్చింది కదా సమర్థించారు. ఇప్పుడు రాజన్న బిడ్డ, రాజన్న భార్య ఎక్కడున్నారు? జగన్కు వ్యతిరేకంగా నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ NCLTలో కేసులు వేస్తూ జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేస్తున్నాడు కుటుంబానికి, రాజశేఖర రెడ్డి కుటుంబంలో చిచ్చు పెట్టాడు.